ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావే? తెలుగు చదువుతున్నా. వావ్, వెరీ గుడ్ గర్ల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎవరందరూ? ప్రేక్షకులు అందరూ బాగున్నారా? అయిపోయింది. చల్లగా ఉంది బయట తెలుసా? ఎందుకు మరి బయటకు ఎందుకు వెళ్ళారు? నేను బయటకు వెళ్తే ఇప్పుడు మాత్రం స్వెటర్ వేసుకొని వెళ్తానండి బాబు. ఎందుకు? చాలా చల్లగా ఉంది. బయట చూడండి ఎంత వర్షం పడుతుందో. మీరు అస్సలు బయటకు వెళ్ళదండి. మీకైతే అన్ని వస్తాయి. మళ్ళీ ఫీవర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది. దానివల్ల మీరు కూడా నాలాగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు పడ్డం? అంతేనా? సిరప్స్ వేసుకోవాలి, ఇంజెక్షన్స్ చేసుకోవాలి. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అందుకే మీ టోన్ ఏంటండి మంచి స్వీట్ ఉంది. ఏం చెప్పాలండి, అలానే ఉంటున్నా టోన్. స్వీట్స్ తిని అంటే సో హనీ కదా. సో అన్నది ఏమైందంటే స్వీట్స్ తినేసి సో అన్నది కొద్దిగా హనీలోకి కలిపోయింది. అందుకు గొంతు కూడా హనీ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకేంటి? చాలా చల్లగా ఉంది. మరి అలా చల్లగా ఉన్నప్పుడు మీరు ఎందుకు రావడం ఇక్కడికి? మాదే ఉందండి. అలా 5 నిమిషాలు బయటకు వెళ్ళి ఇలా షార్ట్ చేసేసుకొని అలా వచ్చినాం కదా. కానీ బయట హెయిర్ డ్రెస్సర్లు అక్కడ ఉంటారు, మేకప్ మ్యాన్ ఉంటారు, ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అలా చాలా మంది ఉంటారు. వాళ్ళైతే వర్షంలో తడుస్తూ ఉంటారు తెలుసా. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళందరూ మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు. మేమైతే ఏం లేదు, అలా బయటికి వెళ్ళి ఇలా యాక్షన్ అనగానే యాక్షన్ చేసేసి అలా వచ్చడమే. కానీ వాళ్ళకైతే అంబ్రెల్లాస్ కూడా ఉండవండి. వాళ్ళైతే ఇలాగా పైన సెట్ షీట్ పెట్టినా కూడా అది వాటర్ కిందకు వచ్చేస్తూనే ఉంటుంది. కెమెరామ్యాన్ సార్ కూడా, డైరెక్టర్ మ్యాన్ సార్ కూడా చాలా మంది వర్షంలో తడుస్తూ చేస్తారు. చాలా బాధగా అనిపిస్తుంది తెలుసా. హెయిర్ డ్రెస్ లెక్క వాళ్ళైతే నన్ను అందరినీ తల్లిలా ఒక చాలా ఆమె సొంత కూతురిలా చూసుకుంటారు తెలుసా అందరినీ. ఆవిడైతే మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేస్తారు. ఇప్పుడు నేనైతే విలన్ క్యారెక్టర్ అనుకోండి, నాకు సరిగ్గా తగ్గట్టు వేస్తారు. నేను లాస్ట్ టైం వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది ఇన్స్టాగ్రామ్ లో. ఆవిడ మంచి మంచి జోక్స్ కూడా వేస్తారు. అందరితో చాలా బాగా మాట్లాడతారు. ఇంకా మేకప్ అన్నయ్య దుర్గా అన్నయ్య అయితే వామ్మో చాలా జోష్గా ఉంటారు. చాలా బాగా మేకప్ కూడా వేస్తారు ఆయన. సుష్మా అక్క ఉన్నారు, కావ్య అక్క ఉన్నారు. సుష్మా అక్క మా మమ్మీ అండి, గుర్తుపెట్టారా? రియల్ మమ్మీ కాదు, ఒరిజినల్ మమ్మీ. రియల్ లైఫ్ లో అయితే ఆవిడని అక్క అని పిలుస్తాను. ఆవిడ కూడా మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో మీకు తెలుసా? అంటే సీరియల్లో డాడీ ఉంటారు. డాడీ అంటే మాకు డాడీ అవుతారు అనమాట, సత్యం బాబు గారు. ఇంకా మా మమ్మీ సుష్మా గారు, కానీ సీరియల్ సరళ గారు. మేమిద్దరం చాలా తోడుదొంగలు అనమాట. తగ్గించుకుంటే మంచిది. నమస్తే. ఇదిగోండి, ఈ అంకుల్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఈ అంకుల్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అనమాట. రాగానే హాయ్ అండి అని పలకరిస్తారు. ఈయన మా బాబాయ్ అనమాట. టీ చాలా బాగుంటుంది. టీ అయినా కాఫీ అయినా చాలా బాగా ఇస్తారు. వర్షంలో కూడా ఎంత బాగా పనిచేస్తున్నారు. ఇక వేణు అన్నయ్యని ఇప్పుడు చూపించాలి. హాయ్ వేణు అన్నయ్య. ఈవిడ హెయిర్ డ్రెస్సర్ అక్క. నన్ను కూతుర్లా చూసుకుంటారు. నన్ను ఒక్కదాన్నే కాదు అందరినీ చూసుకుంటారని చెప్పాను కదా.
ఇదిగోండి ఇప్పుడు ఈ కూడా వచ్చేసారు. హాయ్ చెప్పండి వేణన్నయ్య. ఆవిడ గురించి చెప్పండి, హాయ్ చేస్తారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మీరు కూడా హాయ్ చెప్పండి అక్క. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హెయిర్ స్టైల్స్ చాలా బాగా వేస్తారనమాట. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను అది. అన్నీ చెప్పేశాను కానీ ఒక్కటి మర్చిపోయాను. అదేంటది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఇదిగోండి ఈరోజు మా అమ్మమ్మ కూడా వచ్చారు. ఈవిడ మా అమ్మమ్మ అన్నమాట. నన్ను ఈవిడ ఇంకా చాలా 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 బాగా చూసుకుంటారు. నాకేం కావాలన్నా తెస్తారు. ఇంకొకటి చాలా క్యూట్ గా ఉంటారు. హాయ్ చెప్పండి అమ్మమ్మ. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇంకేం కావాలి? ఇదిగోండి హీరో మా అన్నయ్య వచ్చారనమాట. దీని పేరు పుష్క. సీరియల్ లో చందు మా అన్నయ్య. నాకు ఆపోజిట్ క్యారెక్టర్ అన్నమాట. హాయ్ చెప్పు. హలో, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే. సినీ సీరియల్ బాగా చేస్తుంది లోహిత. నెగిటివ్ క్యారెక్టర్ కదా. అమ్మ పార్టీ, నేను నాన్న పార్టీ. అవును, మా ఇద్దరికి చాలా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. నేనే ఎక్కువ తిడుతూ ఉంటాను లోహితని. అవును, దాని తర్వాత నేను కూడా మా అన్నయ్యని ఎక్కువగా తిడుతూ ఉంటాను తెలుసా. ఇంతకీ వాళ్ళకి మన సీరియల్ పేరేంటో తెలుసా? చెప్పండి. తెలుసా? సరే మేమే చెప్తాం. మా సీరియల్ పేరేంటంటే చిన్ని. తప్పకుండా చూడాలి. అందరు చూడాలి, మాకు రేటింగ్ ఇవ్వాలి. సో అందరూ హౌస్ నుంచి బయటికి వెళ్ళొద్దు, అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే నిన్న మేము షూటింగ్ లో చాలా బాగా రెయిన్ వచ్చింది. మేమైతే సేమ్ ఈ కాస్ట్యూమ్స్, కాకపోతే చాలా వెట్ అయిపోయాం. చాలా ప్రాబ్లం అయింది, వర్షంలో చేయలేక తడిచిపోయి. సో అందరూ బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్త. సో మా ఫ్యాన్స్ అందరికి అస్సలు బయటికి వెళ్ళొద్దు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి వరదలతో మునిగిపోయింది. సో హైదరాబాద్ లోనే చాలా వర్షం పడుతుంది. సో అందరూ బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు కూడా మా చిన్ని సీరియల్ చూసి రేటింగ్ ఇవ్వాలి కదా, అందుకు. ఓకే, అర్థమైంది. మీరు అస్సలు బయటికి వెళ్ళొద్దు. నేను కూడా మరీ చెప్తున్నాను. ఓకే, సో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాకు షార్ట్ ఉంటుంది, వెళ్తాం ఇద్దరు. ఓకే, బాయ్ బాయ్ అమ్మమ్మ. బాయ్ బాయ్. బాయ్.